ఒకవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతూ ఉండగా మరొకవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందని, విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని భూమన తెలిపారు. విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం ఈ ఘటనపై స్పందించాలని భూమన డిమాండ్ చేశారు. శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి దుర్గతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చును, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. అది కూడా అలిపిరికి అతి సమీపంలో కేవలం 400 మీటర్ల దూరంలో పక్కన టాయిలెట్, చుట్టూత గాంధీ బాటళ్ళు, బిర్యానీ బాటళ్ళు, ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకతాయిలు మూత్రాన్ని కూడా విసర్జిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉన్నదా? ఇంతకంటే నేరం మరొకటి ఉన్నదా? ఒకవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతుండగా మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అప్డేట్స్ చెప్పండి. ఇటీవల కాలంలో చూసినట్లయితే టీటీడీ చైర్మన్ అయితే వర్సెస్ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లాగా అయితే వాదోపాదాలు నడుస్తున్నాయని చెప్పాలి. అయితే తిరుపతిలో టీటీడీ సంబంధించినటువంటి అలిపిరి చెక్ పాయింట్ అయితే శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు చెత్త కుప్పల దగ్గర అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మద్యం బాటళ్లు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి భక్తులు కావచ్చు, అందరూ కూడా అటువైపు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని వదిలేస్తే టీటీడీ పట్టించుకోకుండా వదిలేసినారు అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఉదయం సోషల్ మీడియా వేదికగా ఎదురైన ఆరోపణలు చేసిన పరిస్థితి జరుగుతుంది. తక్షణమే టీటీడీకి పాల్గొనే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్నటువంటి అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ దగ్గర కార్ పార్కింగ్ సమీపంలో ఉన్నటువంటి ఓ విగ్రహాన్ని, అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా ఈ విషయం పైన హిందూ సంఘాలు కావచ్చు, మతపద్ధతులు మేల్కొని వెంటనే స్పందించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్నే టీటీడీ పాలక మండలి సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఏదైతే ఇవాళ ఉదయం తిరుమలలో జరుగుతున్నటువంటి పాలక మండలి సమావేశాన్ని అడ్డు పెట్టుకుని ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి టీటీడీ పాలక మండలి సభ్యులు కొందరు అయితే మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఏదైతే తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యులు భువన్ ప్రకాష్ రెడ్డి, అలాగే కనపాక లక్ష్మి, అలాగే దాదా దివాకర్ రెడ్డి, ఇలా ఎంఎస్ రాజు, వీళ్ళందరూ పాలక మండలి సభ్యులు. వీళ్ళంతా ఇవాళ ఉదయం తిరుమలలో పాలక మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భువన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను వాళ్ళందరూ తిట్టుకొట్టిన పరిస్థితి నెలకొంది. ఏదైతే అబద్ధపు అసత్య ప్రచారాలు తీసుకెళ్లి ప్రజల్లో రాజకీయం చేయాలని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నారని చెప్పి తిరుమల పవిత్రతలను ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అలిపిరి సమీపంలో గతంలో అయితే బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శనేశ్వరి విగ్రహాన్ని ఆదరించి అయితే ఆ ప్రాంతంలో శిల్పాలు తయారు చేసి అతను ప్రైవేట్ గా పెట్టుకునేవాడు. అతను ఏదైతే బెంగళూరులో భక్తుడు ఇచ్చిన శనేశ్వరి విగ్రహాన్ని తయారు చేసే రూపంలో అది కొద్దిగా అంటే రూపురేఖలు మారడంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేశారు. అంతేగాని ఇది ఎలాంటి విషయం విగ్రహం కాదు. ఏదైతే భువన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ టీటీడీని ప్రతిష్టను దిగదాచాలని చెప్పి మహావిష్ణు విగ్రహాన్ని అక్కడ టీటీడీ వదిలేసిందని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పి ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులు అయితే కన్నా అయితే భూమన కరుణాకర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. అయితే ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. అయితే శ్రీవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చెప్పి
ఈ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి టీటీడీ పైన అసత్య ప్రచారాలు మానాలని చెప్పి వీళ్ళైతే కన్నా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలను అడ్డుపెట్టుకొని వైసీపీ రాజకీయం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని పని పెట్టుకొని ఏదైతే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తున్నాయని చెప్పి కన్నా కొందరైతే టీటీడీ పాలక మండలి సభ్యులు అయితే కన్నా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈవేళ టీటీడీ పాలక మండలి సమావేశం ఉందని తెలిసే ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారు అని చెప్పి అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ చరణ్.